వేడి వేడి అన్నంలోకి నోరూరించే ఈ బీరకాయ పచ్చడి, అలాగే అందులోకి కొంచెం నెయ్యి వేసి కలిపి తింటూ ఉంటే భలే టేస్టీగా ఉంటుంది. బీరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా వదలకుండా మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ పచ్చడి రెసిపీ. అన్నంలోకే కాదు, దోశలోకి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, ఈ బీరకాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మంచి బీరకాయని తీసుకొని చెక్కు తీసేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ చేదుందో లేదో రుచి చూసుకోవాలి. చేదు ఉంటే బీరకాయతో పచ్చడి చేసుకోలేం కాబట్టి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 8 నుంచి 10 పచ్చిమిర్చీలని యాడ్ చేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. 2 మంచిగా వేగనివ్వాలి. ఎండుమిర్చి రంగు మారేదాకా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఈ బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బీరకాయ ముక్కల నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా మంచిగా ఎగిరిపోయేదాకా బీరకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. బీరకాయ ముక్కలు చక్కగా ఇలా చూపిస్తున్న విధంగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మనం ముందుగా వేయించిన మిర్చీలు చల్లారాయి కాబట్టి ఇందులో 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలి. ఈ బీరకాయ ముక్కలంతా చక్కగా చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న తాలింపు గిన్నెలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. చిటికెడు ఇంగువ, చిటికెడు మెంతు పొడి వేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. అంతే, తాలింపు రెడీ. ఈ తాలింపుని పచ్చడిలో వేసేసుకుంటే మన బీరకాయ పచ్చడి కూడా రెడీయే. ఇంకేముంది, చక్కగా తాలింపు అంతా పచ్చడిలో కలిపేసుకోవడమే. అంతే, చూసారా ఎంత సింపుల్గా అండ్ ఎంత ఈజీగా పచ్చడి రెడీ అయిపోయిందో. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ బీరకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.